బ్రేకింగ్ న్యూస్ జనవరి 1 ఎస్ ఆయుధ విరమణ తేదీని ప్రకటించింది మావోయిస్టు పార్టీ. జనవరి 1వ తేదీన ఆయుధాలను విరమిస్తామని, సాయుధ కాల్పులు విరమిస్తామంటూ పేర్కొంది. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఈ ప్రకటన విడుదలైంది. ఒక్కొక్కరుగా లొంగిపోయే బదులు అంతా కలిసి లొంగిపోతారు అని ప్రకటనలో ఉంది. పరస్పర సమన్వయం, కమ్యూనికేషన్ కోసం నక్సల్ ప్రతినిధి ఓపెన్ ఫ్రీక్వెన్సీ నంబర్ను కూడా విడుదల చేశారు. అధిక ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వంతో కలిసి వెళ్తామని ప్రకటించారు. ఆయుధాలు వదులుకోవడం అంటే ప్రజలకు ద్రోహం చేయడం కాదని ఆ ప్రకటనలో వివరించారు. టీవీ9 బ్యూరో చీఫ్ విజయ్ తో మాట్లాడదాం. విజయ్, ఆయుధ విరమణ తేదీపై మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఇంకా చాలా అంశాలు ప్రస్తావించారు. ఎవరెవరు ఆయుధాలను విరమిస్తారు అన్న దానిపై ఏమైనా క్లారిటీ ఉందా? జనవరి 1వ తేదీన ఏం జరగబోతోంది? ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన స్పెషల్ జనరల్ కమిటీ అనంత పేరిట ఒక ప్రకటన విడుదలైంది. దానిలో కొన్ని విషయాల్ని మెన్షన్ చేశారు. ఒక్కొక్కరుగా లొంగిపోవడం వల్ల ఎలాంటి లాభం లేదు. మావోయిస్ట్ పార్టీ తరఫున ఈ 3 రాష్ట్రాల్లోనే బలంగా మావోయిస్ట్ పార్టీ ఉంది కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే లొంగిపోవాలనుకున్నారో ఒక్కొక్కరుగా లొంగిపోవడం కాదు, అంతా కలిసి ఒకే రోజు లొంగిపోవాలి. దాంతో పాటుగా ఆయుధాల విరమణకు సంబంధించి కీలక ప్రకటన ఎంఎంసీ చేసింది. దీంట్లో అనంత చాలా స్పష్టంగా చెప్తున్నారు. జనవరి 1వ తేదీ నుంచి ఆయుధాలు వదిలేస్తున్నట్టుగా ప్రకటించారు. దాంతో పాటుగా ఏ ప్రభుత్వం అయితే మావోయిస్టులకు సంబంధించి కావచ్చు లొంగిపోయిన వాళ్ళకి ఎక్కువ సంక్షేమానికి పాటుపడుతుందో ఆ ప్రభుత్వంతోనే తాము వెళ్తాము. ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్పెషల్ జనరల్ కమిటీ క్యాడర్ ఏదైతే ఉందో ఎవరు కూడా ఒక్కొక్కరుగా లొంగిపోవద్దు, అందరం కలిసి లొంగిపోదాం. దాంతో పాటుగా ఈ కమ్యూనికేషన్ కోర్స్ తో కూడా ఒక నెంబర్ కూడా ఇచ్చారు. మావోయిస్ట్ పార్టీ హిట్మా ఎన్కౌంటర్ కావచ్చు, ఆశనతో పాటుగా మల్లోజుల లొంగుబాటు తర్వాత చాలా పెద్ద ఎత్తున మావోయిస్ట్ పార్టీకి నష్టం జరిగింది. ఇక మావోయిస్ట్ పార్టీ అడవిలో ఉండి కొట్టాడే పరిస్థితి లేదు కాబట్టి ఆయుధాలు వదిలేయాలన్న నిర్ణయానికి వచ్చాం. ఆయుధాలు వదిలేయడాన్ని సమాజం దృష్టిలో చాలా మంది కూడా తప్పుపడుతున్నారు. కానీ పోరాటానికి కంటిన్యూ చేయడం కోసం అడవిలో ఉండి ఈ ఆయుధాల ద్వారా చేయడం కాదు, ఆయుధాలు వదిలిపెట్టాలన్న ఆలోచనకైతే మావోయిస్ట్ పార్టీ వచ్చింది. ఈ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కమిటీ ఒకే ప్రకటన విడుదల చేసింది. దాంట్లో జనవరి 1వ తేదీ నుంచి ఆయుధాలు వదలబోతున్నారు. రైట్ విజయ్.